బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2025 ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ ఈ భూమి వేద భూమి అని, వేదాలు మనకు జీవిత సారాంశాన్ని తెలియజేస్తాయన్నారు. పద్మశ్రీ అవార్డు కేవలం తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, అవధాన రంగానికి దక్కిన సత్కారమన్నారు. భవిష్యత్తు తరాలు దీనిని అలవర్చుకోవడానికి ఈ అవార్డు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అవధానం అనేది వ్యక్తిగతంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. జ్ఞాపక శక్తిని పెంపొందించే గొప్ప కళ అవధానమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ముదిగండ శివప్రసాద్ అధ్యక్షత వహించగా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి వడ్లప్రగడ శ్రీనివాస్, ఉప సంచాలకులు భవిత, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షులు కె నిరంజన్, బి సురేందర్ రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కవి యొక్క ప్రతిభ అనుప్రాసలను అనాయాసముగా వెయ్యడముతో కవి యొక్క ప్రతిభ తెలుస్తుంది. పదముల కోసము తడుముకోకుండా, తడబడకుండా కవిత ఆవిష్కారము చేయటం అన్నది కవి యొక్క ప్రతిభకు నిదర్శనం. అటువంటి అష్టదిగ్గజ కవులలో ఒక్కరైనటువంటి మారయ్య గారి మల్లన గారు రచించినటువంటి మహాద్భుతమైనటువంటి దండకము. దీనికి 1,000,000 దండకములను, దండం అంటే నమస్కారము, దండకం అంటే స్వార్థే కన్ ప్రత్యయ అని అదే అర్థములోనే కకారము ఉంటుంది. ప్రపంచం అంటే ప్రపంచకం అన్నాడు అనుకోండి. క అంటే అల్పార్థములో ఒక్కొక్కసారి బాల, బాలిక అన్నారు అనుకోండి, చిన్న అమ్మాయి అని. కానీ అదే అర్థంలోనే కన్ అనే ప్రత్యయం ఉంటుంది. ప్రపంచం, ప్రపంచకం రెండు సమాన అర్థకాలే. అలాగే ఇక్కడ దండ, దండకం కూడా అటువంటిదే. అటువంటి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి రచనతో ఆయన ఒక మాలాదండమును సమర్పించి, దండమాలను సమర్పించి రెండు విధాలుగా దండంబుల్ కొనినంత ప్రీతిగను తత్తండముల్ కొల్చుచో దండంబుల్ కొను ప్రీతితో శివుడు, అలా దండంబుల్ గొను ప్రీతితో శివుడు తత్తండముల్ కొల్చుచోన్. ఆయా బృందములు దండంబుల్ గొను ప్రీతితో శివుడు తత్తండముల్ కొల్చుచోన్. దండంబుల్ గొను ప్రీతితో శివుడు తత్తండముల్ కొల్వ. వేదండాస్యుండిటు నృత్యముల్ సలుపగా, వేదండాస్యుండటు నృత్యముల్ సలుపగా, తత్తాళముల్ మ్రోగగా. దండంబుల్ గొను ప్రీతితో శివుడు తత్తండముల్ గొల్వ. వేదండాస్యుండటు నృత్యముల్ సలుపగా, వేదండాస్యుండటు నృత్యముల్ సలుపగా, తత్తాళముల్ మ్రోగగా, తత్తాళముల్ మ్రోగగా. రెండు పాదములు. బాగుంది. ఇది నేను మొదటి నుంచి అవధానము ఎక్కువ జనాకర్షకం కావాలి అని తెలుగిస్తే సంస్కృతము, సంస్కృతం ఇస్తే తెలుగు చెయ్యటం అనే అనువాదము నేనే ప్రక్రియను ప్రారంభించాను. ప్రాచీన కాలంలో తిరుపతి వెంకట కవులు వాళ్ళు చేశారు. అయితే దీన్ని మళ్ళీ ఈ నవీన యుగములో నేను ప్రారంభం చేశాను. మళ్ళీ ఇలాగే మీ ప్రశ్నకు నా పాట, స్వరపది, నృత్యపది ఇవన్నీ కూడా అవధానము సర్వజనాకర్షకం కావాలి అనే తపనతో ఇవన్నీ ప్రారంభం చేశాను. ఇప్పుడు పరిమితంగా కొన్ని ఇక్కడ చేయగలుగుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.